ఈరోజు తోటకూర పెసరపప్పు వండుకుందాం అండి. దానికి కావాల్సింది గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె పోసానండి. 4 స్పూన్లు నూనె పోసాను. 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఇంకోండి ఒక 6 ఎల్లుల్లిపాయ రెంజలు తీసి చితకొట్టి పెట్టానండి. అవి కూడా వేసేస్తున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను. ఇవి కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేశానండి, వేసేస్తున్నాను. వేసుకున్నాక కలుపుకుందాం అండి. కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇదిగోండి పెసరపప్పు కడిగి నానబెట్టాను. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా మనం ఇందులో వేసేసుకుందాము. ఇదిగోండి వేసేస్తున్నాను. పెసరపప్పు కొంచెం నూనెలో వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తోటకూర పెసరపప్పు కలిపేసుకుందాం అండి. 2 నిమిషాలు వేపుకుందాం. ఇంకోండి 2 నిమిషాలు పప్పు వేగింది కదా. ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. కడిగి కట్ చేశానండి, శుభ్రం కడిగేసి కట్ చేశాను. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాము. వేసుకొని కలిపేసుకుందాం అండి. కలిపిన తర్వాతే తోటకూర కూడా 2 నిమిషాలు ఉంచాలి. మొత్తం పెసరపప్పు తోటకూర కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇంకోండి కలిపేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇంకోండి 2 నిమిషాలు వేగింది కదా. 3 టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేసి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇంకోండి కలిసిపోయింది కదా. మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా. చూడండి టమాటా కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము కారం వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. కారం వేసేసుకొని కలుపుకొని 1 నిమిషం పట్టించుకొని వాటర్ పోసుకుందామండి. ఇంకోండి వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ పోసానండి, సరిపోద్ది పప్పు ఉడకడానికి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు పడుతుందండి ఇది ఉడికేటప్పటికి. ఇంకోండి ఉడికిపోయింది. 10 నిమిషాలు అన్నాం కదా. చూడండి పప్పు కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. చూడండి పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. తోటకూర కూడా ఉడికిపోయింది. ఇందులో ఏమి వేయ అవసరం లేదండి, అన్నీ వేసేసుకున్నాం కదా. కారం కూడా ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు తినే వాళ్ళు ఇలా కొంచెం పెసరపప్పు కానీ శనగపప్పు కానీ కందిపప్పు కానీ వేసి వండుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కదా. 2 నిమిషాలు అన్నాను కదా. ఇంక ఇది అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు తోటకూర. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చపాతీకి కానీ వైట్ రైస్కి కానీ సూపర్గా ఉంటుందండి.